రెసిపీ ఏంటో తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చివరి వరకు చూడకుండా ముందే గెస్ట్ చేసిన వాళ్ళు అయితే నిజంగా చాలా గ్రేట్. ఇయర్లీ వన్స్ అయితే మనం ఖచ్చితంగా ఈ చట్నీ అయితే చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనైతే మా సైడ్ అమ్మరి బీరకాయలు అంటారు. ఇది నేను మొన్న వచ్చినప్పుడు మా నాయనమ్మ ఇచ్చింది. నేను ఇంకా వీటితో ఏం చేద్దామా అని చూసేటప్పటికి చట్నీ చేద్దామని అయితే ఒక ఐడియా వచ్చింది. దానికోసం అయితే ఇక్కడ చట్నీ కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి అన్ని వేసి చక్కగా ఫ్రై చేసి పక్క తీసుకోవాలి. అదే కడాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అమ్మడి బీరకాయలు వేసేసి దాంట్లో నుంచి వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచి దాంట్లో టమాటా ముక్కలు అన్ని ఇంకా చింతపండు నానబెట్టుకుంచుకున్నాం కదా అది అన్ని వేసేసి చక్కగా ఫ్రై చేసి దాన్ని చల్లారేలోపు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు, పల్లీలు మొత్తం అంతా మిక్సీ చేసేసుకోవాలి. ఆ పౌడర్లో ఇప్పుడు మనం బీరకాయలు ఫ్రై చేసి చల్లారిపోయింది కదా అది కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమ్ కడాయిలో మళ్ళీ పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇంకా మనకి ఏం కావాలో అన్నీ వేసి కరివేపాకు, ఎండుమిరకాయలు అన్నీ వేసేసుకొని చక్కగా మనం తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉందండి. చట్నీ చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేశాక మీరే చెప్తారు. ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా